హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మరొక డిఫరెంట్ రెసిపీతో మీ దగ్గరికి వచ్చానండి. చట్నీ రెసిపీ ఇది కూడా. ఉసిరికాయతో నేను ముక్కల పచ్చడి చూపించాలనుకుంటున్నాను. ఉసిరికాయలను ఇట్లనే ఫుల్గా కాయ కూడా పెట్టుకొని చేసుకుంటారు. కాకపోతే ఇది ఇంతలో కాయని చేసుకొని దాన్ని ఒక్కొక్కరు ఒకటి వేసుకుంటే అది కొందరు తింటారు, కొందరు కాయ అంతా వేస్ట్ చేస్తారు. కాబట్టి అది వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా చిన్నపిల్లలు అయితే వదిలేస్తారు. అలా ఉండకుండా ముక్కలు కట్ చేసుకొని దీంతో మనము ఈరోజు చట్నీ చేసుకుందాం. నేను 1/2 కేజీ తీసుకున్నాను. దీనికి ఉసిరికాయలు, దీన్ని బాగా నీట్గా కడిగేసి శుభ్రం చేసి బాగా దీని యొక్క లోపల నల్లగా ఉంటుందండి, అదంతా తీసేసి శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టాను. తర్వాత 1 స్పూన్ దీనికి మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ఆవాలు, తర్వాత నిమ్మకాయలు, పసుపు, 100 గ్రాముల ఉప్పు కూడా తీసుకున్నానండి. ఇంకా తాలింపు సామాగ్రి తీసుకుంటున్నాను. దీంతో మనం ఈ యొక్క పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు నేను చేసేది ముక్కల పచ్చడి కాబట్టి వీటన్నిటిని కూడా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నేను ప్రాసెస్లోకి వెళ్తాను. ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఉసిరికాయలను మనము ముక్కలుగా తరిగి చేసుకోవాలనుకున్నాం. కాబట్టి ఈ కాయకు ఇట్లా ఒక 4 చోట్ల మొట్టమొదట ఘాటు ఇలా ప్రతి కాయకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టినటువంటి నూనెలో ఈ ఘాట్లు పెట్టినటువంటి ఈ యొక్క ఉసిరికాయలను మనం మంచి రంగు వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. ఇక్కడ దీంట్లో విత్తనాలు తీయలేదు. ఇలా అన్ని ఉసిరికాయలను కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించుకోవాలండి. మిగిలిన వాటిని కూడా అలాగే. ఈ యొక్క నూనెను మిగిలిపోయిన నూనె ఉసిరికాయలు వేయించుకున్న తర్వాత మిగిలిన నూనెలో పోపు పెట్టుకున్నానండి. వేయించుకున్నటువంటి ఉసిరికాయలో ఉన్నటువంటి విత్తనాలన్నీ నేను తీసేయడం జరిగిందండి. ఇప్పుడు కేవలం ముక్కలు మాత్రం మిగిలినాయి. వీటికి పొడిగొట్టుకున్నటువంటి ఈ యొక్క పౌడర్ను వేసుకుందాం. ఇందులో జీలకర్ర, మెంతులు కలిపి వేసినటువంటిది, మెంతులు, ఆవాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసి కలిపిన పౌడర్, ఉప్పు, కారం, నిమ్మరసం, మనం కాచి చల్లార్చుకున్నటువంటి ఇంకా ఆయిల్ కూడా ఇందులో వేసేయాలండి. ఒకసారి కలిపేసేయాలి. పసుపు కొంచెం వేయాలండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా ఇందులో వేసాను. అంతా చక్కగా కలిపేయాలండి. ఇలా మొత్తం అన్ని ముక్కలకు పట్టేటట్టుగా ఈ యొక్క మిశ్రమాన్నంతా కలిపేయాలి. ఉసిరికాయ పచ్చడిని ఒక కంటైనర్, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామండి.
ఇలాగే ఒక 3 days వరకు మనం పెట్టామంటే ఇందులో ఉన్నటువంటి జ్యూసెస్ అన్నీ బాగా పట్టుకొని 3rd డేకి అంతా మంచి జ్యూసీగా తయారవుతుంది. చూడండి, మనం తయారు చేసుకున్నటువంటి 1/2 కిలో ఉసిరికాయ ముక్కల పచ్చడి ప్రిపరేషన్ ఇలా ఉందండి. దీన్ని చేసుకున్నటువంటి ముక్కల పచ్చడి ఇలా ఉంటుందండి. ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టుకున్నాం. తక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీ, ఎక్కువ ఉంటే జాలీలో పెట్టుకోవచ్చు. లిమిటెడ్ ఉంది కాబట్టి ఇలాంటి గిన్నెలో మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నాం. 3rd డేకి మళ్ళీ ఒకసారి తీసి అంతా కలిపినామంటే ఆ జ్యూసెస్ అన్నీ ఊరి చక్కగా ముక్కలు పట్టుకొని ఉంటుందండి. అప్పుడు తినడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా దీన్ని తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ద్వారా నాకు కమెంట్ ద్వారా మీరు నాకు తెలియచేయండి. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.